ముగ్గురులో కల్లా ఎక్కువసేపు పడుకునేది ఎవరు? రామ్ నితిన్, యూ? నేనే. యా. ఇది రైట్ ఆన్సర్. యా. ఓకే. సెట్కి లేట్ లతీఫ్లు ఎవరు? రామ్ నితిన్. నేనే. 2 పాయింట్స్ వచ్చాయి నీకు ఆల్రెడీ. ఎస్. అసలు స్కోరా? గెలవాలన్నారు మా, అందుకే ఒప్పుకున్నా నేను కూడా. మన ఇండియా గెలిచినట్టేనా మొన్న? అంతేనా? క్రికెట్లో గెలిచినట్టు వచ్చేస్తాయి పాయింట్లు. హూ ఇస్ ద మోర్ రొమాంటిక్ పర్సన్? రామ్ నితిన్. ఇది టూ మచ్. ఇది అంటే నువ్వు రొమాంటిక్ కాదా? ఇది టూ మచ్. ఇది అరే ఉన్న ఫ్యాన్స్ కూడా సరే సరే సరే. ఓకే. హూ ఇస్ మోర్ యాంగ్రీ పర్సన్? ఎవరికి చాలా కోపం ఎక్కువ? అదేంటి? లడ్డు మామ. లడ్డు. ఏంటి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉంటావు, సైలెంట్ గా వైలెంటా నువ్వు? సుమ గారు, షార్ట్ లో ఎవరన్నా మాట్లాడితే, సెట్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఇంకా బూతు బూతు బూతు. ఏంటి బూతులు కూడా? అందుకనే ఫస్ట్ మ్యాడ్ టీజర్ 1 వచ్చినప్పుడే అనుకున్నాం అది నీ ఓన్ బూతులేనని. అట్లా అలా ఏం లేదు. ఓకే. హూ ఇస్ ద స్మార్టెస్ట్? చెప్పండి. కమాన్ కమాన్. నితిన్ బ్రో. నితిన్. యా, హి ఇస్ ద స్మార్టెస్ట్. నితిన్ ఇస్ ద స్మార్టెస్ట్. యా, హి ఇస్ స్మార్టెస్ట్. ఇచ్చేసారా? అంటే అట్లీస్ట్ లుక్ వైజ్ ఆయన చాలా స్మార్ట్, ఎక్కువ మాట్లాడితే చాలా నాలెడ్జబుల్ మాటలు మాట్లాడతానని ఒక పర్సెప్షన్ ఉండేది మాకు ఫస్ట్ నుంచి. అదే మెయింటైన్ చేస్తున్నాం మేము. ఓకే. ఉండేది అంటే ఇప్పుడు లేదమ్మా. సారీ, ఫ్లోలో వచ్చేసి. బిగ్గెస్ట్ గాసిప్ క్రియేటర్ ఎవరు సెట్ లో? గాసిప్ క్రియేటరా, గాసిప్ సీకరా? అంటే సీకర్, క్రియేటర్ వీడే. రామ్. నీకు 45 I'm పాయింట్లు gonna వచ్చాయి. win. 45 పాయింట్లు వచ్చాయి నీకు. సరే, వంశీ గారి ఫేవరెట్ ఎవరు? మొన్న ఓపెనింగ్ చెప్పారు కదా ఇంటర్వ్యూలో. అది నేనే అనుకుంటున్నాను. వంశన్న అడగాలి మరి. వంశీ గారు ఇక్కడ ఉండరు, ఆయన అక్కడెక్కడ ఉంటారు. మన ఎందుకంటే ఇంటర్వ్యూలో నేనని చెప్పారు, కానీ లేదు మా, యాక్చువల్లీ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్. వంశీ అన్న చెప్పండి, నీ పేరు ఎంజాయ్ చేయి మళ్ళీ. అవును, ఇప్పుడు అడగడానికి ఆయన లేరు, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ గోనసంచి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంటే 1 కాదు 2 కాదు, ఎన్ని జరుగుతున్నాయో ఏమిటో. నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఇదేనేమో. ఓకే, మన కళ్యాణ్ శంకర్ గారి ఫేవరెట్ ఎవరు? సంగీత్. కాదు, లడ్డు. సంగీత్. ఓకే, ఇది టఫ్ కాల్ మామ. మీ ఇద్దరులో ఎవరనేది కొంచెం టై అవుతుందండి. ఇదైతే చాలా కష్టం. మన అనుదీప్ గారి ఫేవరెట్ ఎవరు? మీరు చెప్తారా పోనీ? కళ్యాణ్ అన్న. ఇది రైట్ ఆన్సరా? మీ ముగ్గురులో ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరండి? ఈరోజే చెప్పాలి. లేదు, నాకు ముగ్గురు ఇష్టం అండి. నిజంగా ముగ్గురు ఇష్టం నాకు. మీకు నిజంగా ముగ్గురు ఇష్టం అని నాకు తెలుసు, కానీ ఇది ఒక గేమ్. ఫేస్ చూస్తే కానీ చెప్పలేరా? విష్ణు, లడ్డు ఇష్టం నాకు. లడ్డు ఆ ముగ్గురులో లేడు. లడ్డు లేడు. అంటే ఈ ముగ్గురు నచ్చరా మీకు? పాప వదిలేండి, ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే. నాకు నితిన్ ఇష్టం. ఉన్నారు మళ్ళీ. నితిన్ లేదు. ఏ నితిన్? నువ్వే బేటా చింటూ. నేను బేటా చింటూ బేటా, నువ్వే బేటా. ముగ్గురులో కల్లా బెస్ట్ డాన్సర్ ఎవరు? మీరే మార్కులు ఇచ్చుకోవాలి. వాళ్ళిద్దరిలో టఫ్ కాల్ అండి ఇది. ఇందాక కళ్యాణానికి ఎవరు ఇష్టం? వీడు మాత్రం కాదు. నేనైతే కాదు. మ్యాడ్ 3లో ఏదైనా అరివీర భయంకరమైన డాన్స్ చేద్దామని నువ్వు ప్లాన్ చేస్తున్నావా రామ్ నితిన్? ఎందుకంటే ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి. ప్లాన్ చేశాడు, అది తీసారు తర్వాత. నెక్స్ట్ సోలోగా ఒక బయోపిక్ అనమాట. ఒక బ్యాడ్ డాన్సర్ మీద ఒక బయోపిక్. హౌ అ బ్యాడ్ డాన్సర్ బికమ్స్ అ టెరబుల్ డాన్సర్. బా, సూపర్ అసలు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నాన్నే నితిన్ ఎలాగో అవుట్ ఆఫ్ మ్యారేజ్ మనకి క్వశ్చన్లో లేడు. మరి మీ ఇద్దరిలో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోబోతుంది ఎవరు? పెద్దోళ్ళే చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నేను. అంటే నువ్వేనా? సంగీత్ నాకన్నా కొంచెం 1 year 1 or 2 years పెద్దగా. చెప్పు, నేనేం చెప్పాలి చెప్పేసి నువ్వు కూడా. అంటే లేదు, పెళ్లి వాడికే సంబంధాల వాడికి ఎక్కువ వస్తాయండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లడ్డూకి. లడ్డు, సోన్ పాపిడి కేజీ ఎంత? 680 రూపీస్ మ్యామ్. అంతుందా? రాంగ్ ఆన్సర్. కొన్నావా ఈ మధ్య? చాలా అంటే టీజర్ తర్వాత రేటు పెరిగిందని చెప్తున్నాడు. నాకు తెలిసైతే కాదు, నేను ఒకసారి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి చెప్తాను. ఇదైతే రాంగ్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. అంటే నాకు నచ్చిన ప్లేస్లో మాత్రం 680. నీకు నచ్చినటువంటి ప్లేస్లో 680. సూపర్ భయ్యా, సూపర్. గ్రాక్ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. గోవా విషయంలో ఏం జరిగింది, మెయిన్ హీరో ఎవరు, యూఎస్ఏ బుకింగ్స్ వీడియో అకార్డింగ్ టు ద లేటెస్ట్ బస్సు, అప్డేట్కి అప్డేట్, మ్యాడ్ మాటలు, శివరాత్రి వీడియో, ఛాంపియన్స్ ట్రోఫీ. అమ్మయ్యా, ఇంకా ఏమైనా మిగిలాయా?
మీరేమన్నా జాయిన్ అవుతారంటే మీతో కూడా ఒక వీడియో చేయాలని ప్లాన్ చేసాం. ఓకే, అయితే నేను ఇప్పుడు జాయిన్ అవుతాను. మనం ఒక లాఫ్టర్ ఛాలెంజ్ చేద్దాం. ఓకే, మీరు ఎవరిని నవ్వించాలో చెప్తాను. ఆ ఒక్క వ్యక్తిని మీరు నవ్విస్తే చాలు. అనుదీప్. ఈవ్! అనుదీప్ గారు ఒకసారి ఇలా రండి. కిటికీలు పెట్టే ఛాన్స్ ఉందా మాకు? ఎస్. ఏంటి కాదు, దాని బదులు మాకు వెంకయ్య వాకౌట్ అడ్లూరి గారు చేయడం హాయ్ easy అండి, అండి. వెల్కమ్. దాని బదులు మాకు వాకౌట్ చేయడం ఈజీ. యాక్చువల్లీ చైతన్య గారు నవ్విస్తాం, ఆయన ఏం చేయకుండా అవుతున్నారు ఇందాక ఆయన నుంచి పాపం. నవ్వుతూనే ఉన్నారు ఆల్రెడీ. అసలు ఇక్కడ ఏం జరిగినా నవ్వుతున్నారు ఆయన. ఎంత బాగుందంటే మాకు సడన్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈయన ఏం చేయకుండా అవుతున్నా థియేటర్కి వస్తే ఇంకా గిట్టి నవ్వుతారని ఫీలింగ్ వస్తుంది నాకు. వద్దు, ఆయన నవ్వుతూనే ఉన్నారు కాబట్టి. అనుదీప్ గారు రండి ఒక్కసారి. మీరు నవ్వకూడదు, రండి. లాఫ్టర్ ఛాలెంజ్ అండి. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే మాకు నేర్పించండి వెంకీ గారు. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే నేర్పించండి. ఓకే, రెడీ బాయ్స్? హలో, మీరు కూర్చుంటారా? కూర్చోండి. బాయ్స్ ఇటు రండి. 3 బాయ్స్ రండి. ఇట్స్ ఎ లాఫ్టర్ ఛాలెంజ్. మీరు సైగల ద్వారా కానీ లేకపోతే మీకు వచ్చినటువంటి చీమ ఏనుగు జోకుల ద్వారా కానీ వారిని నవ్వించవచ్చు. అది నవ్వు కాదు, జస్ట్ ఆయనకి పళ్ళు ఉన్నాయని చూపించాడు. ఇది నవ్వు కాదు. ఓకే, నేను ట్రై చేస్తాను. బేటా చింటూ నవ్వమ్మా. చింటూ ఆ? అందరు చూస్తున్నారా మిమ్మల్ని? ఇది ఎక్కడ ఘోరం అండి నాయన. మీరు సినిమాలు చేసేదే అందరు చూడటం కోసం కదా, మళ్ళీ అందరు చూస్తున్నారు నన్ను అంటారేంటి? ఇప్పుడు కూడా ఆయన నవ్వలేదు. మీరు ఇప్పుడు నవ్వుతారా? కళ్యాణాన్ని తెచ్చి ఇక్కడ డాన్స్ చేయించాలా? నవ్వలే, అది చిగుళ్ళు ఉన్నాయని చూపించాడు ఆయన. చిగుళ్ళు. అన్న నవ్వండి నా ఇజ్జత్ అన్న నువ్వు నవ్వితే ఎట్లుంటుంది అన్న? అన్న కళ్యాణ డాన్స్ అన్న గుర్తెచ్చుకో అన్న, గుర్తెచ్చుకో అన్న. అన్న వస్తుంది. ఆయనలో మేము నవ్వచ్చా? అంతే ఇదే. అర్థమైందా మీకు? ఇప్పుడైతే మీరు నవ్వించలేదు, కానీ సినిమాలో మాత్రం మీరు బాగా నవ్వించబోతున్నారు. గుడ్ ఈవినింగ్. సారీ, యాజ్ యూజువల్ నాకు లేట్ అయిపోయింది. ఫస్ట్లీ నాగ చైతన్య గారు, మారుతి గారు ఉండే ఇప్పుడు వెళ్ళిపోయారు. ఓ సారీ, చిన్బాబు గారు, వెంకీ గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. ఐడ్ లైక్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ వంశీ అన్న, హారిక గారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ back in the film, as much as you supported us. Kalyan needed that support to really make this film. Kalyan garu Chennai lo unnarata, mixing ani chepparu. I don't know what he is mixing. And firstly, I actually my event lo eppudu raaledu. మా రీల్ ఫాదర్ మురళీధర్ గౌడ్ గారు, థ్యాంక్స్ లాట్ సార్. సత్యం రాజేష్ అన్న, నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో సత్యం రిలీజ్ అయింది, నా దగ్గర ఇంకా సత్యం క్యాసెటెడ్ ఉందన్న. థ్యాంక్స్ లాట్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆల్సో ఐ లవ్ టు థ్యాంక్ మిస్టర్ శ్యామ్దత్ సార్. He's been a real inspiration for me to be on the set. Shamdat, his kid Tashi was also on the set. We thoroughly enjoyed the shoot. Anthony, Kayuri, Andeep Anna, my friend Mukesh, Kartikeya. We all had lots of fun on the set. Yeah. Mr. DD. చాలా నర్వస్ ఉన్నాను, అందుకే నేను ఐఎమ్ బ్రేకింగ్ ద ఎంటైర్ థింగ్ ఇన్ పీసెస్ అండ్ ట్రైన్ టు టాక్ గెట్ టుగెదర్. రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ రియలీ హ్యాపీ దట్ మేమందరం నలుగురం కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేసాము. రామ్, సంగీత్, నితిన్, వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ఆన్ ద సెట్, ఆఫ్ ద సెట్, డ్యూరింగ్ ప్రమోషన్స్, డ్యూరింగ్ రిలీజ్ హోప్ఫుల్లీ అండ్ పోస్ట్ రిలీజ్ ఆల్సో. ఎల్లుండి వచ్చి సినిమా చూడండి, బాగాలేకపోతే సుమ గారిని అడగండి. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ లడ్డు. చక్కగా నీ పెళ్లి జరిగి మేమందరం కూడా గోవాలో వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. మార్చి 28వ తారీఖున థియేటర్స్లో తప్పకుండా కలుస్తాం. Thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్. Thanks థ్యాంక్ a యూ. lot. Quick addition. You are totally sporting the look, ma'am. I am.
మ్యాన్ యో యా మీ మ్యాడ్ సినిమాతోనే మొదలైంది ఇది లాస్ట్ టైం. కాకపోతే అప్పుడు కాలేజ్కి వచ్చాను, ఇప్పుడు గోవాకి వస్తున్నాను, అంతే తేడా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Andarki Namaskaram. First of all, I'd like to say thank you, Naga Chaitanya Garu, for gracing our occasion. And congratulations on Tandel. That was a fantastic performance. Sir, to all the amazing guests who are here, I need to say thank you for coming. Truly an honor for me to be standing here. In fact, I'm a very, very small part of this film. I did this really cool, fun song called Swati Reddy. It was a very big decision for me, but I think the moment they came to me and said, you know, it's for this film Mad, I didn't really think twice. I said yes immediately because everybody who's watched the film Mad has loved the performances, loved the entire film. So I'm like, Mad 2 is going to be fab, and to be a part of it, even in a small way, is going to be wonderful. So I took up the opportunity and almost felt like I shot the entire film with them. That's the kind of fun we had those 3 days. First of all, I'd like to say what a wonderful team. I'm so grateful to have danced with you 4 in fact. Thank you for making me feel so comfortable. I want to say thank you to the producers for being so kind, for giving me this opportunity, this space. I want to name everyone, but I don't want to take so much time. I hope everybody loves the film. I know they will. And thank you to everyone for listening to the song, loving the song. I'm sure you're going to like it even more when you watch the entire thing on March 28th. But thanks a lot to each and every one. Wishing all of you a big, big, big success. I'm sure it's already a success, but just wishing you again. Really, really grateful to have been part of this. Thank you so much for having me here. And I'm really sorry if I've left anybody. Actually, I've left everybody out. I said thank you collectively, but I truly mean it. Thanks to each and every one. థ్యాంక్ యూ సో మచ్ Suma garu. స్వాతి రెడ్డి. అదే రేబా, ఈ స్వీట్ ఆ ముగ్గురులో కల్లా ఎవరు ఒకళ్ళకి మాత్రమే పెట్టాలంటే ఎవరికి పెడతారో చెప్పండి ఇక్కడ. Controversial. Yes, we want some controversy. On what basis? On what basis? Any reason, like whomever you like the most. Oh. Can I take one and divide it? No, among you have to tell the name now first. Sweet పెట్టి What if పేరు I say చెప్పడం. laddu? లడ్డు ఆ 3లో లేడుగా లడ్డు. ఆ 3లో లడ్డు లేడు. I mean, all the 3 of them are super special to me. Very They're optimistic. great friends of mine. ఓకే Come on. తీసుకోండి. I think I danced the most with Sangeet, సంగీత్ ఓకే Yeah. యా సంగీత్లకే మనం ఎక్కువ డాన్స్ చేస్తాం. but also talked equally more with Ram. ఓకే So, సో తీసుకోండి, తీసుకొని వెళ్ళి పెట్టేసేయండి. what do you want Sangeet. with sweet? ఓ ఆ ఆప్షన్స్ లేవు, మీరు ఏ స్వీట్ పెడితే అది తినడమే. ఓకే done. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టార్ట్. అంటే ఇంత సడన్గా అడుగుతారు అనుకోలేదు. సో ముందుగా ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చిన నాగ చైతన్య గారికి కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. అండ్ మారుతి గారికి, వెంకీ అట్లూరి గారికి గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. సినిమా మీద నాకున్న ప్రేమ, అభిమానం, గౌరవం. అలాంటి సినిమాని నాకు పరిచయం చేసిన మా అమ్మకి రుణపడి ఉన్నాను. ఆ సినిమాల్లోకి వస్తానంటే నన్ను ప్రోత్సహించిన మా నాన్నకి రుణపడి ఉన్నాను. అలాగే 2020లో నేను సినిమాల్లోకి వద్దామని డిసైడ్ అయ్యాను. 2021లో నేను హైదరాబాద్ వచ్చి సినిమాల్లో యాక్టర్గా చేస్తా అన్నప్పుడు నాకు సపోర్ట్గా నిల్చున్న మా మావయ్యకి కూడా చాలా రుణపడి ఉన్నాను. 2021లో నేను యూట్యూబ్లో కొన్ని వెబ్ సిరీస్లు చేశాను. అప్పటికి నాకు యాక్టింగ్ అంత రాదు, ఐఎమ్ వెరీ బ్యాడ్ యాక్టర్ అప్పుడు. అయినా సరే నేనేదో చేయగలనని నమ్మి నాకు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మా సిఏపిలిటీ ఛానల్ ఓనర్ శరత్ అన్నకి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ తర్వాత నిహారిక కొండేలా గారు ఒక సిరీస్ ప్రొడ్యూస్ చేశారు, హలో వరల్డ్ అని.
ఆ సిరీస్ లేకపోతే ఈరోజు నేను మ్యాడ్లో మనోజ్గా ఉండేవాడిని కాదేమో. సో ఆ సిరీస్ ప్రొడ్యూస్ చేసిన నిహారిక గారికి, ఆ సిరీస్ డైరెక్ట్ చేసిన శివసాయి వర్ధన్ గారికి ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ మనోజ్గా నేను యాక్ట్ చేయగలుగుతానని నన్ను నమ్మిన, అంటే హలో వరల్డ్ అని ఒక సిరీస్ చేసినప్పుడు ఆ సిరీస్లో నేను చేసిన క్యారెక్టర్కి మనోజ్కి అసలు సంబంధం లేదు. మ్యాడ్లో ఉన్న ఎనర్జీకి కానీ కామెడీ టైంకి కానీ ఎలాంటి కనెక్షన్ లేదు. అయినా సరే వీడిలో ఏదో ఉంది, వీడు మనోజ్లో సెట్ అవుతాడని నా గురించి ఆలోచించిన మా ప్రొడ్యూసర్స్ అయిన చిన్నబాబు గారికి, వంశన్కి, హారిక గారికి, సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇవన్నిటికన్నా ముందు ఈ సినిమా మీద నాకు ఇంత ప్రేమ, అభిమానం రావడానికి నేను చూసిన సినిమాలు కారణం. ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి. ఆ అన్ని సినిమాలు చూసి నేను కూడా సినిమాల్లో ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాను నేను. అలాంటి సినిమాలు తీసిన చాలామంది దర్శకులకి, అలాంటి సినిమాలు నిర్మించిన ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి, అలాంటి సినిమాలో భాగమైన ఎంతోమంది నటీనటులకి, అలాంటి సినిమాని చూసి ఆదరించిన మన తెలుగు ప్రేక్షకులందరికీ నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. మ్యాడ్లో నేను చేసిన వర్క్ని ఇంత అడ్మైర్ చేసిన ఆడియన్స్ అందరికీ ఐ కెన్ ఓన్లీ జస్ట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్. మీరు అంత ఆదరించారు కాబట్టి ఈరోజు నేను ఒక బిగ్ స్క్రీన్లో నేను కూడా వన్ ఆఫ్ ద లీడ్గా ప్రూవ్ చేసుకోగలిగాను. ఫర్ ఎ గై ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్రమ్ వైజాగ్, ఇట్స్ అ వెరీ హ్యూజ్ డ్రీమ్. అలాంటిది మేము కళకు అనడానికి కూడా కరెక్టేనా కాదా అని ఆలోచించే టైంలో మీరు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో దానికి ఐ థింక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ది ఆడియన్స్. అండ్ ఈ సినిమా జరిగే ప్రాసెస్లో నాకు సపోర్ట్గా నిల్చున్న మా కళ్యాణ్ అన్నకి కామెడీ మీద నాకు ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చాడు. అప్పటికి కమర్షియల్ సినిమా అంటే ఏంటి, ఏది ఎందుకు పనిచేస్తుంది, ఏది జనాలకి ఎందుకు నచ్చుతుంది అని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గైడెన్స్ అన్న. ఈ సినిమా మొదలైంది 2022 అక్టోబర్లో అనుకుంటండి. ఆల్మోస్ట్ అంటే ఒక 3 years అయిపోతుంది. సో ఈ 3 years జర్నీలో నాకు ఎంతోమంది పరిచయం అయ్యారు ఈ సినిమా టీంలో కానీ, మా ఫ్రెండ్స్ కానీ. సో నేను వాళ్ళందరి గురించి కూడా అడ్రస్ చేయడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కొంచెం లెంగ్త్ ఎక్కువైనా ఐఎమ్ సో సారీ, మీ టైం నేను వేస్ట్ చేస్తుంటే. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ఆఫ్ దిస్. ముందుగా ఆ టీంలో నాకు బాగా పర్సనల్గా కనెక్ట్ అయిన మనిషి ఒకళ్ళు ఉన్నారు, ప్రణయ్ అన్న. నీకు సినిమా మీద ఉన్న అండర్స్టాండింగ్లో ఒక 10% నేను నేర్చుకున్నానేమో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్ మై లైఫ్. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా యూ బికేమ్ మై గో టు పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇఫ్ యూ సీయింగ్. తర్వాత నాకు మా కాలేజ్ ఫ్రెండ్స్ నేను చాలా మిస్ అవుతున్నానండి. ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ టు యూఎస్. బీటెక్ తర్వాత ఏదో అందరూ వెళ్ళిపోయారు. ఆ వెలితి ఏదో ఉంటుంది కదా, అది కొంచెం ఎంతో కొంత ఫిల్ చేయగలిగాడు వినీల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, కార్తిక్ బ్రో, ఫనీ బ్రో, ఫయాజ్, అందరికీ మీరు పనిచేసి మ్యాడ్ స్క్వేర్ని ఇంత బాగా తీర్చిదిద్దడం వల్ల మాకు ఇంకో సక్సెస్ రాబోతుంది. అండ్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ దట్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. మీ అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. అండ్ యాక్చువల్లీ ఇందాక ఏదో రాసుకొచ్చాను, ఇఫ్ ఐ నేను మర్చిపోకూడదని. సో నాకు డబ్బింగ్లో చాలా సపోర్ట్గా నించున్న సౌండ్ సురేష్ అన్నకి, అన్న థ్యాంక్ యూ సో మచ్. నేను డబ్బింగ్ బాగా చెప్పానని చాలామంది చెప్తున్నారు. నీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. నాకు డబ్బింగ్ మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఐ హావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ డబ్బింగ్ యాజ్ వెల్. తర్వాత నేను సినిమాలో బాగా కనిపించాను. నేనే కాదు, మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సినిమాలో చాలా బాగా కనిపించారంటే దానికి కారణం చిన్మయ్ గారు. మీరు అంత బాగా స్టైలింగ్ చేయగలిగారు కాబట్టి నేను అంత బాగా కనిపించాను, అది నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, షందత్ సార్, మీ సినిమాటోగ్రఫీ వల్ల మై స్క్రీన్ ప్రెసెన్స్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఐ హోప్ ఐ విల్ వర్క్ విత్ యూ సూన్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత ఈ సినిమాని ఎడిట్ చేసిన నవీన్ అన్నకి, అన్న యూఆర్ అ వెరీ బిగ్ టెక్నీషియన్, యూ వర్క్ విత్ స్టార్స్. మీరు పెద్ద స్టార్ సినిమాలని ఎడిట్ చేసి కట్ చేశారు. మీరు ఎడిట్ చేసిన సినిమాలో నేను పార్ట్ అవడం ఇట్స్ అ బ్లెస్సింగ్ అన్న. మీ కట్ చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది ఎవరు చూడని యాంగిల్లో మీరు సినిమా చూస్తారేమో. మేబీ మీకు ఒక కామన్ ఆడియన్స్కి ఉన్న పర్స్పెక్టివే మిమ్మల్ని అంత సక్సెస్ఫుల్ ఎడిట్ చేసిందేమో అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వేర్ యూర్ ఎడిటింగ్. అండ్ మ్యూజిక్, భీమ్స్ అన్న గురించి మాట్లాడాలండి. ఫస్ట్ పార్ట్లో కాలేజ్ పాప అన్న పాట బీభత్సంగా వైరల్ అయింది. 400 million మాలాంటి యంగ్స్టర్స్ని పెట్టుకుని 400 million రీచ్ రావడం అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పాట అంత రీచ్ అవ్వడానికి కారణం భీమ్స్ అన్న నువ్వు కొట్టిన మ్యూజిక్. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ ఆల్బమ్ ఇన్ మ్యాడ్ వన్.
ఆ మ్యాడ్ వన్ అంత సక్సెస్ అవ్వకపోయి ఉంటే ఈరోజు మ్యాడ్ స్క్వేర్ ఉండేది కాదు, మేము ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడే వాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే నేను కలిసి పనిచేసిన నా కో యాక్టర్స్ అందరికీ, సత్యం రాజేష్ అన్న, నేను చిన్నప్పటి నుంచి ఐ సీన్ లాట్ ఆఫ్ యువర్ వర్క్, ప్రతిసారి నవ్వుకుంటూ ఉండండి. అండ్ నాకు మీది మసూదాలో మీకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. యూఆర్ నాట్ ఓన్లీ జస్ట్ అన్ యాక్టర్ హూ కెన్ ప్లే ఆఫ్ పుల్ ఆఫ్ కామిక్ రోల్స్, యూ కెన్ డూ ఎవ్రీ రోల్. ఐ బిలీవ్ ఇన్ దట్. యూఆర్ సచ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ టు వర్క్ విత్. అండ్ మురళీధర్ సార్, Reba, it's a delight working with you. Although we've not got a lot of steps to work on because I'm not that great at dance. So I think hopefully I'll work with you soon. Thank you so much for being part of MAD. And also Keyuri, Priyanka, Kartikeya, వీడు డార్క్ నా కొడుకు, వీడు తప్ప ఇంకెవరు సెట్ అవ్వరండి సినిమాలో. And he became such a big, huge, such a good friend. I'm so sorry, I'm కొంచెం అలా అవుతున్నా. And Anthony bro, your screen presence was amazing. Thank you so much. నీ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను in terms of comedy. And now I'm coming to my two beautiful roses and another beautiful rose is sitting there. So వీళ్ళిద్దరూ they've been a very good part of my life అండి. ఒక 3 years నుంచి నాకు ఆల్మోస్ట్ సినిమాలో క్యారెక్టర్లో నేను ఎలా ఉంటానో నన్ను అలానే ఉంచారు బయట కూడా. సో ఐ హోప్ మామ మీరు చేసిన ర్యాగింగ్ ఇన్ అ పాజిటివ్ వే విచ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్, ఓకే, if I'm being center of a joke, if people are laughing about it, if I'm being able to be the entertainer, it's a positive thing. And they created such a positive, అంటే వాళ్ళు జోక్ వేసినా నాకు ఎందుకో ఫీల్ అవ్వద్దు అవ్వదు. ఐ మీన్ అంటే మా ఇంట్లో నా మీద జోక్ వేసిన ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి ఫీలింగ్ నాకు క్రియేట్ చేసి అంత మంచి బాండ్ ఏర్పరచుకున్నందుకు అండ్ మీరు నా లైఫ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాక్టింగ్ కేపబిలిటీస్లోకి వస్తే ఇద్దరు నెక్స్ట్ లెవెల్ అండి. మనోడైతే కామెడీలో, మనోడైతే యాక్షన్లో. డాన్స్ విషయానికి వస్తే నేను అది డిసైడ్ చేయలేను, టై అవుతుందేమో. సో ఇట్ ఈస్ సచ్ అ డిలైట్ టు వర్క్ విత్ సచ్ అ వండర్ఫుల్ టీమ్ అండ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ 2 years. అండ్ ఈరోజు నేను ఒక కమర్షియల్ తెలుగు సినిమాలో హీరోగా చేయగలన నమ్మకం నాలో కలిగిందంటే ఇవన్నీ పార్ట్ ప్లే చేసినాయండి. ఈ పార్ట్ని నాలో ఇంత కాన్ఫిడెంట్గా ఉంచిన, నాలో కలగడానికి హెల్ప్ అయిన ప్రతి విషయానికి నేను రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు, మిమ్మల్ని చూసి ఏదో కొంచెం ఇన్స్పైర్ అయ్యి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి. పేరున ఒక్కొక్కళ్ళని నువ్వు కృతజ్ఞత చెప్తూ ఉంటే నా మనసు మీకు కూడా కృతజ్ఞత చెప్పాలి, ఎందుకంటే మీ నుంచి ఎంతో కొంత నేర్చుకుని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మాత్రం అలసిపోతున్నానండి. సారీ ఫర్ కిలింగ్ యూర్ టైమ్ గైస్. ఐ నో ఇట్స్ నాట్ దట్ ఫన్. ఇట్స్ జస్ట్ moment where I want to share and express my things. So I hope it's fine. I'm so sorry. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ రామ్. మాకు తెలుసు ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ మీరందరూ పెట్టినటువంటి ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే నితిన్. మరి మావాడంతా మాట్లాడలేదండి ఈరోజు, ఎందుకంటే ఎలాగైనా సక్సెస్ కొట్టబోతున్నాం, సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాం. సో ఎక్కువ మాట్లాడుతానప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న చైతన్య, థ్యాంక్ యూ వచ్చినందుకు. అలానే వెంకీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు ఈరోజు మా ఈవెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా 1.5 years బ్యాక్ అండి మేము మ్యాడ్ అనే సినిమాతో వచ్చాం. అప్పుడు మా పేర్లు కూడా సరిగ్గా ఎవరికి తెలీదు. అలాంటిది సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే హెవీగా రీల్స్ స్టార్ట్ అయిపోయాయి, మీమ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో మాకైతే దేవుళ్ళు ప్రేక్షకులే అండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యాడ్ 1ని గట్టిగా హిట్ చేయించారు, అందుకనే మ్యాడ్ 2 వస్తుంది మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మా డైరెక్టర్ గారండి, ఆయనకి చాలా పిచ్చుంది సినిమా అంటే, అందుకనే దాన్ని మ్యాడ్ అనే టైటిల్తో చూపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. కళ్యాణ్ గారు ఇప్పుడు లేరు ఇక్కడ, ఎందుకంటే ఆయనకి ఇంకా మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను తీసుకున్నందుకు సినిమాలోకి. ఐల్ బీ వెరీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం. అలాగే చిన్నబాబు గారు, హారిక, అలానే వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నా పైన నమ్మకం పెట్టుకొని నన్ను ఈ సినిమాలో పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్యామ్ దత్ గారు ఇరక్కొట్టేశారు, చైతన్యకు కూడా తెలుసు ఎందుకంటే తండేల్లో కూడా ఇరక్కొట్టేశారు కాబట్టి థ్యాంక్ యూ సార్.
మమ్మల్ని చాలా అందంగా చూపించారు. చైతన్యను కూడా మరి అంత అందం కాదు కానీ ఏదో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇకపోతే భీమ్స్ అన్న పార్ట్ 1లో ఒక క్రేజీ పాట ఇచ్చాడండి మాకు, కాలేజ్ పాప అని. అన్నీ సూపర్ పాటలే, కాకపోతే ఒక పాట మాత్రం బీభత్సంగా జనాల్లోకి వెళ్ళింది. వెరీ గ్లాడ్ ఫర్ దాట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఆ వండర్ఫుల్ సాంగ్ ఇచ్చినందుకు. మళ్ళీ సెకండ్ పార్ట్లో దాన్ని తలదన్నేలా ఉంది పాటలన్నీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ ప్లీజ్. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తీసుకున్న లిస్ట్ నాదండి. ఇందాక పాకెట్లో వచ్చి పడిపోయి నాకు అర్థమైంది అది. యాక్చువల్లీ నేను చాలా మాడదాం అనుకున్నాడు, వాడు మా స్టేజ్ టైం అంతా వాడు దొబ్బేసాడు అదవా. బట్ మీరు తిట్టుకున్నా సరే నాకైతే బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నా జర్నీలో మాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పకపోతే మాకు నైట్ నిద్ర పట్టదు. ప్రతిరోజు సెట్ మీద ఉన్న రోజంతా మాకు అది ఒక కృతజ్ఞత. మేము చేసిన హార్డ్ వర్క్కి వీ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్. సో మీరు ఫీల్ అయినా సరే నేను డెఫినెట్లీ అందరికి థ్యాంక్స్ చెప్తాను. మాకు ప్రీ రిలీజ్ అంటే థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రామే. పొద్దున్న ట్రైలర్ లాంచ్ కూడా అన్నాను. సో సారీ, యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. చైతన్య సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes ఎక్స్ట్రా అయినా ప్లీజ్ ఏమనుకోకండి. ఫస్ట్కి అయితే ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయస్ మీడియాకి అండ్ ద మీడియా అండ్ ప్రెస్ థ్యాంక్ యూ సో మచ్. Chaitanya sir, I've had the privilege to meet you a couple of times. He's such a warm person and he's always smiling, always laughing. నేను ఎప్పుడు చుట్టూ ఉన్నా సరే ఆయన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. ఇందాక కూడా కింద సుమాగర్ వచ్చినప్పుడు చెప్పాను, ఏం జరగకుండా ఆయన నవ్వుతుంటే ఇట్స్ సో నైస్. ఒక వైబ్ మొత్తం సెట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న కోఇన్సిడెన్స్, ఇప్పుడు నాకు 13th వచ్చినప్పుడు మీ డెబ్యూ ఫిల్మ్ మా డెబ్యూ ఫిల్మ్ కాలేజ్ బ్యాక్డ్రాప్తో వచ్చింది. అఫ్ కోర్స్ మీది కల్ట్ అయింది, బట్ ఇట్స్ సచ్ అ నైస్ థింగ్. వీ లైక్ టు రిలేట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ ఉండడం ఈజ్ అ హ్యూజ్ డీల్ ఫర్ అస్. ఫర్ యూ ఇట్స్ జస్ట్ అ స్మాల్ జెస్టర్, బట్ ఫర్ అస్ ఇట్స్ అ బిగ్ డీల్. తారకన్న, మ్యాడ్ 1 ట్రైలర్ మీరు లాంచ్ చేశారు. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానన్నా. మీకు అది ఒక చిన్న జెస్చర్, మాకు అది ప్రపంచం మొత్తం గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది మాకు. మీరు మా టీజర్ లాంచ్ అయిపోయినా మా టీజర్ చూసిన ఫస్ట్ పర్సన్ తారకన్న. ఆయన ఎంత ఎంజాయ్ చేశారనే దాన్ని బట్టి మా కాన్ఫిడెన్స్ పెరిగింది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ తారకన్న. వెంకయ్యన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో తర్వాత ఫస్ట్ మెసేజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో వెంకయ్యన్న పెట్టారు, లాంగ్ వే టు గో బ్రదర్, చింపేసావని. ఇట్ ఈస్ సచ్ అ స్వీట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దట్ మెసేజ్. మారుతి అన్న లాగా ఒక మెరుపులా వచ్చేళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి అన్న ఇక్కడ వచ్చినందుకు. మా ఎంటైర్ కాస్ట్, మీ అందరికీ నేను ఆఫ్టర్ పార్టీలో హగ్లు ఇచ్చి మీకు అందరు థ్యాంక్స్ చెప్తాను, డోంట్ వరీ. మా ప్రొడ్యూసర్స్ ఎలా అంటే, చిన్నబాబు గారు హెడ్ మాస్టర్ అయితే వంశీ అన్న హెచ్ఓడి, హారిక గారు మా క్లాస్ టీచర్. సో షూటింగ్ అలా జరిగేది. ఒకరినొకరు ఎలా జరిగింది షూట్ అని ప్రిన్సిపల్ అడిగితే హెచ్ఓడి వెంటనే క్లాస్ టీచర్ కాల్ చేస్తారు, అప్పుడు హారిక గారు చెప్తారు. 3 of you have been great support. థ్యాంక్ యూ సో మచ్ చిన్నబాబు సార్. మీరు ఎక్కువ మాట్లాడరు, బట్ ఇందాక మాతో ఇలా కొంచెం వంగి సినిమా అదిరిపోయిందండి అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన అన్న ఒక్క మాట కూడా పాజిటివ్ మాట్లాడడం, ఇట్ ఇస్ వెరీ నైస్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. షమ్దత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ కేమ్ మ్యాడ్లో ఎండ్లో మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చారు, అండ్ మ్యాడ్ 2 మొత్తం ఉన్నారు. నాకు తెలుసు తండేలు జరుగుతున్నప్పుడు చైతన్య గారి సినిమాకి మా సినిమాకి అటు ఇటు యువర్ జంపింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రివిలేజ్. చైతన్య సార్ సినిమా చేస్తూ మా సినిమా చేయడం అనేది మాకు ఒక ప్రౌడ్ అనే విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా భీమ్స్ అన్న మీరు లేకపోతే మ్యాడ్ లేదు, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ అన్న. చాలా అండర్ రేటెడ్, చాలా తక్కువ మాట్లాడే పర్సన్ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు నవీన్ నూలి. జనరల్గా మన ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మిస్టరీ, అసలు నవీన్ నూలి ఎలా ఉంటారని ఎవరికి తెలియదు బయట. ఆయన ఎవరికి కనపడ్డు, ఓన్లీ ఎడిట్ రూమ్లో ఉంటారు. మ్యాడ్కి ఒక రిపీట్ వాల్యూ అనే వచ్చిందంటే అది నవీన్ అన్న వల్లే. నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు అన్న మ్యాడ్ ఇన్నిసార్లు చూసాం అన్నిసార్లు చూసాం అనేది, అది డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద వే హీ ఎడిటెడ్ ద ఫిల్మ్. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా రిపీట్ వాల్యూ అనేది పెంచారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న. లాస్ట్ టైం నేను మీకు థ్యాంక్స్ చెప్పలేకపోయాను. మా డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ చిన్మయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్ట్ డైరెక్టర్ నాగేందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. 2-3 పేర్లు ఉన్నాయి, ఒకటి చాలండి, గుర్తొస్తుంది. యాక్చువల్ లాస్ట్ 15 రోజులు చాలా మాట్లాడుతున్నాం కదా, మాకి చిరాకు వస్తుంది. ఏం రాసేవారా ఏంటండి? సుమ గారు మీరు చేసే పని ఎవరు చేయలేరండి, చాలా కష్టం. అవును, ఎలివేషన్ ఓకేనా? బాగుంది, ఎలివేషన్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ, నీకు చెప్పనీకి లాస్ట్లీ వచ్చా?
అది మా డైరెక్టర్, ఆయన కనపట్లేదు ఏంటి అప్పటి నుంచి ఏదో కొట్టేస్తుందంటే, కళ్యాణన్న మీరు ఇక్కడ లేరు, ఏదో వెలితిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయారు. 2 బ్లాక్ బస్టర్ కొట్టినందుకు కాదు, ప్రీ రిలీజ్ అప్పుడు మిక్సింగ్ పనులు ఉన్నాయని ఎస్కేప్ అయ్యారు చూడండి, అది అక్కడ పెద్ద డైరెక్టర్ అయిపోయారు మీరు. వి రియలీ మిస్ యూ, బట్ సక్సెస్ మీటింగ్ ఉంటారు ఆయన. అలాగే మాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. మా నితిన్ అన్న రాబిన్హుడ్ కూడా రిలీజ్ అవుతుంది. ఒక చిన్న మాట చెప్పాలి నితిన్ అన్న గురించి. నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని ఒక చిన్న వెబ్ సిరీస్తో వచ్చినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా నాకు మెసేజ్ చేశారంటే అది ఫస్ట్ నితిన్ అన్నే. చాలా బాగా చేసావు బ్రదర్, స్టోరీ ఉంటే చెప్పు నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు నాతో. అలాంటి వ్యక్తితో పాటు మా సినిమా రావడం అనేది మాకు ఒక ప్రౌడ్ విషయం. చాలామంది ఇంటర్వ్యూస్లో కాంపిటీషన్ అన్నారు, మేము ఎవరి కాంపిటీషన్ కాదండి, అదొక పెద్ద బడ్జెట్ సినిమా. నితిన్ అన్న ఇస్ అ సీనియర్ హీరో, వీఆర్ హ్యాపీ టు కమ్ విత్ హిమ్, వీఆర్ నాట్ కమింగ్ అగేన్స్ట్ హిమ్. నితిన్ అన్న ఇస్ అ స్వీట్ హార్ట్, ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. రాబిన్హుడ్ ఇస్ డెఫినెట్లీ అ బ్లాక్ బస్టర్. మీతో పాటు మాది కూడా బ్లాక్ బస్టరే. ఆడియన్స్కి డబుల్ బొనాన్జా. 2 ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తుంటే అది కాంపిటీషన్ కాదండి, అది బోనస్. అది మీకు పొద్దున్న దానికి వెళ్ళి దొరికితే ఈవినింగ్ మా దానికి వెళ్ళండి, పొద్దున్న మా దానికి దొరికితే ఈవినింగ్ దానికి వెళ్ళండి. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ చేయండి, ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా, అందరిని కవర్ చేశాను కదా. బై ద వే, ముందు కూర్చున్న గెస్ట్లందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ వెళ్లే ముందు మన నితిన్ ఎన్టీఆర్ డైలాగ్ ఏమైనా ఒకటి చెప్తావా మా కోసం? దేంట్లో అండి? ఏదైనా సినిమాలోది, మీ బావగారు ఎన్టీఆర్ గారి డైలాగు. అంత అర్హత లేదండి నాకు. ఏంటి? ఆయన డైలాగ్ నేను చెప్తే కొడతారండి నన్ను. అంటే ఫ్యాన్స్ చెప్తూ ఉంటాం కదా, అలాగా. దేవర ముంగిత మేమెంత. అబ్బో, ఓకే, బాగానే వేసేసారు. ఇలా స్టేజ్ మీద నుంచోబెట్టి మాట్లాడాలంటే నాకు కొంచెం కష్టం, బట్ ఐల్ ట్రై. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ వాళ్ళు వచ్చేసినందుకు అండ్ మమ్మల్ని ఈ ఈవెంట్ని లైవ్ చూస్తున్నందుకు ప్రేక్షకులకి. అండ్ నవ్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ నాగ చైతన్య గారు, మారుతి గారు అండ్ వెంకీ అట్లూరి గారు. ఐవ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెస్. ఇవాళ దెమ్ గ్రేసింగ్ our event with their presence means a lot to us. ఇంకా ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఇక్కడ లేరు ఇవాళ. అసలు కామెడీ సీన్ రాసి ఇంత నవ్విపియాలంటే చాలా కష్టము జనరల్గా. అలాంటిది 2 మూవీస్ తీసి ఒక ఫ్రాంచైజ్ రన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అండ్ మా డిఓపి సార్, హీస్ గివెన్ అస్ బ్యూటిఫుల్ విజువల్స్. మీరు టీజర్ ట్రైలర్ చూసారు కదా, మూవీలో ఇంకా కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ ఉంటుంది. ది మూవీస్ రన్ టైమ్ ఇస్ 2 hours 7 minutes. అంటే మీరు థియేటర్లో కూర్చొని లైట్స్ ఆఫ్ అయిపోయి ఆన్ అయ్యే వరకు ఇట్స్ సో ప్యాక్డ్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్డ్ ఎడిటర్ నవీన్ ఓలి గారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి అస్సలు మర్చిపోలేను, బికాజ్ మ్యాడ్ ఇస్ మ్యాడ్ టుడే బికాస్ ఆఫ్ హిమ్. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి రెండిటికి ఆయన ఇచ్చిన సాంగ్స్ చాలా రీచ్ వచ్చినాయి. దానివల్ల అప్పుడు మ్యాడ్ 2 ఇంత హైప్డ్ ఫిల్మ్ అయింది. ఇప్పుడు మా బాయ్స్ గురించి మాట్లాడదామంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, నాకు కనపడలేదు, సో గుర్తు రాలేదు ఫర్ ఎ సెకండ్. బట్ అలా మర్చిపోయే వాళ్ళు కాదు కదా హీరోస్. సో నార్నే నితిన్, హీఈస్ యాక్చువల్లీ వెరీ టాలెంటెడ్ అండ్ హ్యాట్రిక్ కొట్టేటట్టున్నాడు ఈ మూవీతో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. డీడీ ఫస్ట్ మూవీకి చాలా లవ్ వచ్చింది ఆడియన్స్ నుంచి, సెకండ్ మూవీకి కూడా చాలా లవ్ వస్తుందని ఆశిస్తున్నా. అండ్ రామ్ నితిన్, every time I see him on screen, I feel like he brings out positive energy and wittiness to the scene. Alane ma Laddu, he's one of the main guys. I would say Laddu gare highlight movie ki. Vishnu, మీరు నేను ఎక్కువ మాట్లాడను, మీరు రేపు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. మీరే మాట్లాడుకుంటారు లడ్డు గురించి. అండ్ ఏమనుకోకండి ఇంత టైం తీసుకొని మాట్లాడుతున్నందుకు, స్టేజ్ మీద అందరినీ పెట్టుకొని. సో సారీ ఫర్ టేకింగ్ యూర్ టైమ్. బట్ నేను ఇక్కడికి వచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే, ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూస్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ అవర్ ఫిలిం, ఎస్పెషలీ డైరెక్షన్ డిపార్ట్మెంట్. Day in and day out they worked. If it weren't for them, we wouldn't have been here today. Art department, production, every department did their best. And a special thanks to Taman Garu for adding value to our film with his background score. And ఇప్పుడు మా మూవీ 28th రిలీజ్ అవుతుంది. మీరు అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. షారస్ విత్ సమ్ లవ్.
యాక్చువల్లీ మా డాడీకి వంశన్నకి థ్యాంక్స్ చెప్పడం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్ టుడే సిన్స్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. బేసిక్గా ఎవ్రీ డిస్కషన్ కళ్యాణ్ గారు పెడితే దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ దే ఆల్వేస్ సే దర్ ఇస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్, బెటర్మెంట్. అలా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ ఇవాళ ఇంత మంచి ప్రోడక్ట్ క్రియేట్ చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ అట్లూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెంకీ గారు. ఒక సంవత్సరంన్నర క్రితం మ్యాడ్ ప్రీ రిలీజ్కి నేను దుల్కర్ గారు వచ్చి రావడం జరిగింది. అప్పుడు నిజంగానే అప్పుడే పేర్లు నెమ్మదిగా తెలుసుకుంటున్నాం. నాకు వచ్చేసి ఫస్ట్లో అప్పుడు అందరూ కన్ఫ్యూజన్, రామ్ నితిన్, నారాయణ నితిన్, ఒక చిన్న కన్ఫ్యూజన్. బట్ ఈరోజు ఎవ్రీబడి నో యువర్ నేమ్స్. మీ నేమ్స్ వచ్చేసి ప్రతి ఇంట్లో ఏంటి ఒక హౌస్ హోల్డ్ నేమ్స్ కింద అయిపోయారు. కారణం నిజంగా మీరు చేసిన ప్రమోషన్స్ ఎంత బాగున్నాయంటే నేను ఏ మీమ్ ఓపెన్ చేసినా, ఏ రీల్ ఓపెన్ చేసినా మ్యాచ్ స్క్వేరే కనబడుతుంది. అండ్ ప్రతిదీ చాలా చాలా బాగా రిజిస్టర్ అవుతుంది. అండ్ నేను ఈ బ్యానర్లో డైరెక్టర్ రావటం వల్ల కొంచెం ముందే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్, కామెడీ సీన్స్ చూడటం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 6 months క్రితమే దాంట్లో వచ్చేసి స్వీట్ పెట్టి పేరు చెప్పు అంటే సోమ్ పాపిడి అని చెప్తారు. అది వినంగానే అసలు నిజంగా చాలా న్యూ రైటింగ్, చాలా అసలు ఎలా పగలపడి నవ్వామంటే నిజంగా కళ్యాణ్ ఈరోజు నువ్వు ఇక్కడ లేవు, అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటున్నావు. నిజంగా వి మిస్ యూ, బట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ రైటింగ్. అండ్ హారిక, ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ కొట్టావు, ఇప్పుడు అగైన్ సెకండ్ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ భీమ్స్ గారు, నిజంగా ఈరోజు ఈ మధ్యన బ్లాక్ బస్టర్ అయిన ప్రతి సినిమాలో మీ చెయ్యి, మీ మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసినాయి. నిజంగా ఏంటి తను భీమ్స్ కాదా? సారీ, కాదా, అలా అనుకున్నానే, సారీ, తనే అనుకున్నానే కదా, సారీ, పరువు పోయింది. బట్ ఓకే, భీమ్స్ నిజంగా మీ మ్యూజిక్ చాలా సినిమాల సక్సెస్లో పార్ట్ అయింది. అండ్ శ్యామ్ దత్ గారు, మీరు నాకు తెలుసు ఇప్పుడు కాదు, మీరు నాకు ఆల్మోస్ట్ 15 years నుంచి తెలుసు. సో మ్యాడ్ పెద్ద హిట్ అయింది, దాని తర్వాత తండేల్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. యూ హ్యావ్ అ మిదాస్ టచ్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్ నిజంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ రోజు రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ కూడా పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని ఆశిస్తూ బాయ్. ఓకే, సో నౌ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు నన్ అదర్ దాన్ నాగ చైతన్య గారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మ్యాడ్ టీమ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. పొద్దునే ట్రైలర్ చూసా, అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్సే. ఈవెంట్కి కరెక్ట్ పేరు పెట్టారు. అండ్ ఇక్కడికి వచ్చాక అందరు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్, యూ మేడ్ అవర్ ఈవెంట్ సో స్పెషల్ అని. బట్ నిజంగా నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఎన్నో రోజులు నేను ఒక స్ట్రెస్ఫుల్ డే తర్వాత ఇంటికి వెళ్ళి ఇప్పుడు మైండ్ని ఎలా డీటాక్స్ చేయాలబ్బా అని ఎన్నో రోజులు నేను అలా ఐప్యాడ్లో మ్యాడ్ మూవీ కామెడీ సీన్స్ పెట్టుకొని అలా కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని అలా తింటూ నా మైండ్ని ఎన్నో రోజులు అలా డీటాక్స్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయాలి అప్పుడప్పుడు, మీకు ఏదైనా లో ఫీలింగ్ ఉందంటే వెళ్ళి సరదాగా మ్యాడ్ సినిమా చూడండి అని. అండ్ ఇలాంటి సినిమాలు ఒక కమ్యూనిటీ వ్యూయింగ్ బిల్డ్ అవుతుంది. ఇలాంటి సినిమాలతో ఒక 15-20 మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి టికెట్స్ కొని థియేటర్కి వెళ్ళి సినిమా కలిసి చూసి, ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఏదో రెస్టారెంట్కో పబ్కో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ సినిమా గురించి మాట్లాడి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యి మన రియల్ లైఫ్తో ఫ్రెండ్స్తో ఎవరితో ఒకరు కనెక్ట్ అయ్యి అలా ఎన్నో కొత్త ఫ్రెండ్షిప్స్ బిల్డ్ అవుతాయి. ఉన్న ఫ్రెండ్షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఎవరితో అయినా గొడవలు ఉంటే మనం సర్దుకుంటాం, పాజిటివ్గా ఉంటాం. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అండ్ మ్యాడ్ లాంటి సినిమా అప్పుడు అంటూ ఉన్నారు, మ్యాడ్ ముందు ఈ యాక్టర్స్ పేర్లే గుర్తులేవని సరిగ్గా. మ్యాడ్ సినిమా తర్వాత నా దృష్టిలో వీళ్ళు స్టార్స్ అయ్యారు. బట్ రేపు మ్యాడ్
స్క్వేర్ సినిమా తర్వాత ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ పేరులాగా అందరు గుర్తుపెట్టుకుంటారు. రియలీ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కామెడీ చేయాలంటే నా దృష్టిలో ఒక యాక్టర్కి ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎమోషన్ టు ఇమోట్. యాంగర్, సాడ్నెస్, వీటికన్నిటికన్నా కామెడీ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే అది మనం ఎంత నేర్చుకున్నా అది మనం చేయలేము. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అస్. మనలో ఆ అవేర్నెస్ వల్ల ఆ కామెడీ టైమింగ్ బయటికి వస్తుంది. అండ్ యూ గైజ్ ఆర్ సూపర్ టాలెంటెడ్. నార్నే నితిన్, రామ్, శోభన్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైజ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. నిజంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈ ఈవెంట్కి వచ్చాక నా మైండ్ ఎంతో రిలాక్స్డ్గా ఉంది. మిమ్మల్ని అందరు చూసి ఊరికే నవ్వట్లా. యూ గైజ్ రియలీ హ్యావ్ దట్ పాజిటివ్ ఆరా అండ్ జస్ట్ లుకింగ్ అట్ యువర్ ఫ్రెండ్షిప్ అండ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ ఇట్స్ సో ఇన్స్పైరింగ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గైజ్. అండ్ అలాగే డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడ లేరు. మొన్న సరదాగా ఏదో ఒక స్క్రిప్ట్ డిస్కషన్లో కళ్యాణ్తో కూర్చుని ఉన్నప్పుడు తన నరేషన్కే నేను నవ్వి పడిపోయాను. సో ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఐ కెన్ ట్రూలీ ఇమాజిన్. విషింగ్ కళ్యాణ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే మై ఫేవరెట్ డిఓపి శ్యామ్ సార్, ఐ నో హౌ మచ్ యూ లవ్ దిస్ ఫిల్మ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్ సార్. అండ్ అఫ్ కోర్స్ మన ప్రొడ్యూసర్ హారిక, wish you all the very, very best. So happy that you've started your journey. Looking forward to many more. And వచ్చేటప్పుడు కూడా వంశీకి చెప్పాను, వంశీ నువ్వు ఉండగా ఇంకా గెస్ట్ అవసరమా అని ఒక ఫంక్షన్కి. బికాస్ నేను వంశీ అండ్ నా జర్నీ కూడా ప్రేమంతో స్టార్ట్ అయింది. నాకు ఎంతో గుర్తుంది ఆ జర్నీ. అప్పుడే నాకు అనిపించేది మనోడు వంశీ ఇంత ఓపెన్గా ఇంత బోల్డ్గా ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఈ ధైర్యం ఏంటనేది. బట్ జోక్స్ అపార్ట్, నిజంగా ఇవాళ ఇక్కడ ఆ ధైర్యమే వంశీని ఇంత దూరం తీసుకొచ్చింది. మనం ఒక సినిమానే హిట్ చేయాలంటే ఎంతో కష్టపడతాం. అలాంటి ఎన్నో ఫ్రాంచైజెస్ పెట్టుకున్నాడు తన బ్యానర్లో. అండ్ ఒక మ్యాడ్ లాంటి సినిమా ఆర్ డీజే టిల్లు ఆర్ సో మెనీ ఫిల్మ్స్ అండర్ హిస్ బ్యానర్. ఇలాంటి సినిమాలు మనం స్క్రిప్ట్ వినేటప్పుడు వెంటనే ఆ జడ్జ్మెంట్ రాదు. అది మనం డేర్ చేసి చేయాలి. ఎందుకంటే ఫైనల్గా ఎడిట్ రూమ్లోనే మనకు ఆ సినిమా అవుట్పుట్ కనిపిస్తుంది. అలాంటిది వంశీ ఎన్నో డేర్లు తీసుకొని ఒక యాక్టర్కి ఎంతో ధైర్యం ఇచ్చి అండ్ ఒక సినిమాని ఎలా మౌంట్ చేయాలో తనకు బాగా తెలుసు. ఎంతో ధైర్యం ఇస్తాడు ఒక యాక్టర్ అండ్ ఒక డైరెక్టర్కి. సో వంశీ, ఆల్వేస్ మై బెస్ట్ విషెస్ ఆర్ విత్ యూ. కంగ్రాచులేషన్స్. అండ్ చిన్నబాబు గారు లేరు ఇక్కడ. మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఇన్ టిఎఫ్ఐ. నిజంగా నాకు చిన్నబాబు గారు అంటే ఎంతో ఇష్టం. హిస్ యాటిట్యూడ్, హిస్ కాన్ఫిడెన్స్, ఆయన ఎంతో ధైర్యం ఇస్తారు. మిస్సింగ్ యూ హియర్ చిన్నబాబు గారు. బట్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎస్. అండ్ మ్యాడ్ స్క్వేర్ నిజంగా ఈవెంట్ ఏదో చేయాలని, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చేస్తున్నారు. బికాస్ ఆల్రెడీ వాళ్ళు చేసే ప్రమోషన్స్కి ఈ సినిమాకి మామూలు ఎక్స్పోజర్ రాలేదు. సో తప్పకుండా ఓపెనింగ్స్ అండ్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. విషింగ్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ ఇంటూ 100 కూడా రావాలి నెక్స్ట్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.